తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా చిన్న జిల్లాలుగా చేసుకుంటే అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో భాగంగా జనగామ జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనగామ జిల్లాను ఏర్పాటు చేసినప్పటికీ ఇది ఒక జిల్లా ఒకటి ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోయినట్టుంది. ఇక్కడ ఒక కలెక్టర్ కార్యాలయం నిర్మాణం జరిగింది, దాన్ని ప్రారంభించాలి, దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి దాన్ని కూడా ఈ ప్రభుత్వం మర్చిపోయి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఈరోజు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇక్కడ ఒక కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి 20వ తారీఖు రోజు జనగాంకి విచ్చేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ గారికి స్వాగతం చెప్తూ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి సమస్యల స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా కేసీఆర్ గారు ఏదైతే నిన్న 20వ తారీఖు రోజు జనగాంకి వస్తామని చెప్పి ప్రకటన విడుదలైందో అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండేటువంటి ఈ రోడ్లను మరమ్మతు చేస్తూ ఉన్నారు. ఈ రోడ్ల గురించి గతంలో ఎన్నో పర్యాయాలు పూర్తిగా గుంటలమయమైనటువంటి ఈ రహదారి పూర్తిగా జనాలకి అందుబాటులో లేదని చెప్పేసి పూర్తిగా ప్రమాదాలకు గురవుతుందని చెప్పి ఎన్నో రకాల ఉద్యమాలు ఎన్నో రకాల ధర్నా కార్యక్రమాలు చేసి అధికారులకు విన్నవించినప్పటికీ కూడా ఏ రోజు కూడా చెల్లం లేనటువంటి అధికారులు ఈరోజు కేవలం కేసీఆర్ గారు వస్తున్నటువంటి ఒకే ఒక కారణంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇంత హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయడంతో ఇక్కడ ఉండేటువంటి నాణ్యత లోపిస్తూ ఉన్నది. పూర్తిగా నాణ్యత లేమి తోటి ఈ యొక్క పనులను కూడా చేస్తూ ఉన్నారు. ఈ కేసీఆర్ గారు వచ్చిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఉండేటువంటి స్థితి లేదు. ఇక్కడ ఉండే అధికారులు కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ ఈ యొక్క అభివృద్ధి పనులను చూస్తుంటే అర్థమయ్యే విషయం ఏంటంటే కేవలం కూడా ముఖ్యమంత్రి గారి ఈ కోసమే పనిచేస్తూ ఉన్నారు తప్ప ప్రజల యొక్క కష్టాల కోసం కానీ ప్రజల యొక్క సౌకర్యాల కోసం ఇక్కడ జనగాంలో ఉండేటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారు కానీ పనిచేస్తారని చెప్తా ఉన్నాం. మేము కేసీఆర్ గారికి ఇంకో సూచన కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఈ యొక్క కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ మేము యొక్క జనగాం యొక్క పౌరునిగా 19వ తారీఖు రోజు రాత్రి మీరు యొక్క ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి, మళ్ళీ ఒక డేట్ ఇవ్వండి. ఎందుకంటే ఆ రకంగా మీరు వస్తున్నప్పుడన్నా కనీసం కొంతమేరకు అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి జనగాం పట్టణం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక వ్యక్తిగా ఈ యొక్క సూచన నేను కేసీఆర్ గారు చేస్తూ ఉన్నాను.